భూతశుద్ధి వివాహం అనేది సద్గురు జగ్గి వాసుదేవ్ స్థాపించిన ఈషా ఫౌండేషన్ ప్రవేశపెట్టిన పురాతన ఆధ్యాత్మిక వివాహ పద్ధతి. భూత అంటే పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. శుద్ధి అంటే శుద్ధి చేయటం. ఈ క్రియ ద్వారా దంపతుల శరీరంలో పంచభూతాలు శుద్ధి చేసి మానసిక భౌతిక బంధాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం. ఈ భూతశుద్ధి వివాహం ఎప్పుడు చేసుకుంటారంటే, సాధారణంగా ఏ పెళ్లికైనా హిందూ సంప్రదాయంలో ముహూర్తం తప్పనిసరిగా చూస్తారు. వరుడు వధువు జాతకం ఆధారంగా ముహూర్తం నిర్ణయిస్తారు. కానీ భూతశుద్ధి వివాహానికి ముహూర్తాలతో సంబంధం లేదు. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాస్తవానికి పంచాంగం ప్రకారం ఇప్పుడు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. అందుకే సమంత ఈ వివాహాన్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లింగభైరవి ఆలయంలో లేదా ఈషా ఫౌండేషన్ వారు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ పెళ్లి చేస్తారు. దసరా సంబరాలు లేదా ప్రత్యేక రోజుల్లో ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ఇది సంప్రదాయ వివాహాలకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానాన్ని అనుసరిస్తారు. భూతశుద్ధి వివాహం ఎవరు చేసుకుంటారంటే, భూతశుద్ధి వివాహం ఏ కులానికి, ఏ మతానికి పరిమితం కాదు. సమంతల లింగభైరవి భక్తులు లేదా ఈషా ఫౌండేషన్ అనుచరులు ఎక్కువగా ఈ విధానాన్ని ఎంచుకుంటారు. రెండో వివాహాలు కూడా ఈ పద్ధతిలో జరుపుకోవచ్చు. ఎందుకంటే మునుపటి కర్మలను శుద్ధి చేస్తుందని వీరు భావిస్తారు.